మా అన్ని అసలు కదలలేకపోతున్నాడు. నేను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మనం నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయబోతున్నాం. మా వదినకి ఏ ఐటమ్ కావాలో అడుగుదాం. వదినా ఏంటి కొర్ర మెను, చేపల పులుసా, చికెన్ కర్రీయా, మటన్ కర్రీయా, ఫిష్ కర్రీయా, ప్రాన్స్ కర్రీ, ఏం కర్రీ కావాలి మీకు? హరిత ఏంటి హరిత అలా మాట్లాడతావు? నేను వెజిటేరియన్ కదా, అసలు నాకు వెజ్జే కావాలి. మర్చిపోయా, మా వదిన వెజ్ కదా. అయినా నాన్ వెజ్ తినాలి అంటే అదృష్టం ఉండాలి గైస్, నిజంగా. షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక షూట్ ఉంది. సో వెంటనే వెళ్ళే దారిలోనే ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేయాలి. ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తున్నాం. సో అదనమాట మ్యాటర్. పాడు గజాల పాడు. గుంటూరులో షూట్ అయిపోయింది. ఇప్పుడు మంగగిరి దగ్గరలో ఉన్న సేనాపతి మిలిటరీ హోటల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము చాలా సార్లు విజిట్ చేసాము. మళ్ళీ వెళ్ళే దారి కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. చూద్దాం ఫుడ్ ఇక్కడ ఎప్పుడు ఎలా ఉందో ఏంటో. మేము ఫస్ట్ టైం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ర్యాండమ్ గా ఈ సేనాపతి మిలిటరీ హోటల్ అయితే విజిట్ చేసాం. అది కూడా నైట్ టైం విజిట్ చేసాం. నైట్ టైం ఈ రెస్టారెంట్ లైటింగ్ అండ్ అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయబోతున్నాం. మా వదినకి ఏ ఐటమ్ కావాలో అడుగుదాం. వదినా ఏంటి కొర్ర మెను, చేపల పులుసా, చికెన్ కర్రీయా, మటన్ కర్రీయా, ఫిష్ కర్రీయా, ప్రాన్స్ కర్రీ, ఏం కర్రీ కావాలి మీకు? హరిత ఏంటి హరిత అలా మాట్లాడతావు? నేను వెజిటేరియన్ కదా, అసలు నాకు వెజ్జే కావాలి. మర్చిపోయా, మా వదిన వెజ్ కదా. అయినా నాన్ వెజ్ తినాలి అంటే అదృష్టం ఉండాలి గైస్, నిజంగా. సరే పదండి మనమైతే ఐటమ్స్ అన్ని చెప్పుకొని టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పైన సిట్టింగ్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అక్కడ ఉయ్యాల సిట్టింగ్ ఉంటుంది. లోపల మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. బట్ ఆఫ్టర్నూన్ టైం అయితే అలౌ లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రూము. ఇక్కడైతే మనకి బఫెట్ ఉంటుంది అనమాట, అన్లిమిటెడ్ వెజ్ బఫెట్. ఇక్కడైతే నాన్ వెజ్ అనమాట. ఇంక మనం నాన్ వెజ్ కాబట్టి డైరెక్ట్ నాన్ వెజ్ హోటల్లోకి వెళ్ళిపోతాం. కార్ అయితే అసలు ఖాళీ లేదండి. మొత్తం చాలా మంది వచ్చినట్టున్నారు, ఖాళీ లేదు. కార్ పార్కింగ్ అయితే మనం కూడా అక్కడ లోపల పార్క్ చేసాం. సో పదండి ఇంకా ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. మళ్ళాంటి కారు ఇది కూడా. ఇది మన మంగళగిరి దగ్గరలో ఉంటుంది, సేనాపతి మిలిటరీ హోటల్. ఇంక ఇందులో ఐటమ్స్ వచ్చేసరికి ఈరోజు వెజ్ అన్లిమిటెడ్ బఫెట్, అరిటాకు భోజనం, రాగి సంగటి, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, పీతల ఫ్రై, చికెన్ టిక్కా, రెడ్ పెప్పర్ చికెన్, వెజ్ సంగారియా, మటన్ షాహీ గోస్ట్ బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ. చాలా వెరైటీస్ ఉన్నాయి. మటన్ ట్రై చేద్దాం మనం. అండ్ రాగి సంగటి, నాటుకోడి కూర కూడా ట్రై చేద్దాం. మీకేంటి వదినా? అయితే స్పెషల్గా చెప్పవసరం లేదులే, పదండి. అది స్పెషలే, నాకు వెజ్ లవర్స్ కి అది స్పెషలే కదా. యాక్చువల్లీ స్పెషల్ వెజ్ అండ్ స్పెషల్. నాన్ వెజ్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా? వెజ్ లో జస్ట్ ఒక్కటే వెజ్ అన్లిమిటెడ్ బఫెట్, అరిటాకు భోజనం. ఎంత నాన్ వెజ్ తినే వాళ్ళైనా లాస్ట్ వెజ్ తినాల్సిందే ఏదో ఒక రోజు. షూర్. ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు కూడా అసలు జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా వదిన కోసం అరిటాకు భోజనం అయితే ఆర్డర్ చేసాము. మా వదిన ఫేస్ చూడండి వెలిగిపోతుంది, ఎందుకంటే వెజ్ కాబట్టి. చాలా రకాల ఐటమ్స్ పెడుతున్నారు. ఆ ఐటమ్స్ ఏంటో చూద్దాం. నేను వెజిటేరియన్ కాబట్టి మా హరిత అయితే నా కోసం అరిటాకు భోజనం అయితే ఆర్డర్ చేసింది. ఇక్కడ ఐటమ్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ బనానా, అరటి పండు, నెక్స్ట్ చక్కెర పొంగలి అండ్ టమోటా రైస్, పులిహోర, బజ్జీ, పప్పు అండ్ దొండకాయ ఫ్రై, పెరుగు చట్నీ, నాకు ఇష్టమైన నెయ్యి అయితే వచ్చేసింది, అండ్ దోసకాయ పచ్చడి, పప్పు టమోటా, బెండకాయ పులుసు, పప్పు అండ్ లాస్ట్ వచ్చేసి సాంబార్. నా కోసం స్పెషల్ గా అయితే ఇదైతే రెడీగా ఉంది. ఏంటో తెలుసు కదా, అప్పడం. ఇదంతా పప్పు టమాటా బ్యాచ్ కి మనకి అన్ని పడేలా లేవు, కానీ మనం నాన్ వెజ్ చెప్పాం ఆర్డర్. అయితే వస్తే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. రాగానే ఫుల్ గా కుమ్మేద్దాం. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం కొంచెం లేట్ అయితే చాలు, హరిత నిమ్మకాయ తీసుకొని ఉల్లిపాయ మీద పిండుకొని ఆ నిమ్మకాయలన్నీ తినేస్తూ ఉంటుంది. ఇక్కడే కాదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఫుడ్ లేట్ అయితే ఇదే సిచ్యువేషన్. ఈ నెయ్యి చూసారా? తాగడానికి ఇచ్చారా, తినడానికి ఇచ్చారా ఏం అర్థం కావట్లేదు. ఇది మా వైఫ్ అయితే నెయ్యి అయితే చాలా ఇష్టం. ఇది ఇప్పుడు తింటదో తాగేద్దో చూద్దాం. వెజ్ మీల్స్లో ఓన్లీ కర్రీసే కాదు, పొడులు అలాగే 4 రకాల పచ్చళ్ళు కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడు పోద్దేమో, ఒక మంచి పెళ్లి భోజనం తిన్నట్టు ఉంటుంది ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేస్తే. మనం చెప్పిన ఫస్ట్ స్టార్టర్ అయితే వచ్చేసింది. ఇది హాంకాంగ్ చికెన్. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. టేస్ట్ చూడాలి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. స్పైసీ లెవెల్స్ ఎవరైనా ఉంటే మస్ట్ ట్రై చేయాలి. ఇది సేనాపతి వెజ్ స్పెషల్ స్టార్టర్ అంట. ఇది కూడా ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం.
స్టార్టర్ స్పైసీ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. వెజ్ స్టార్టర్ చూడడానికి మాత్రం నాన్ వెజ్ లానే ఉంది. చాలా బాగుంది, క్రిస్పీగా బాగుంది. కానీ ఇందుకే స్టార్టర్ ఎలా అనిపించింది? చూడడానికి నాన్ వెజ్ లాగానే ఉంది కానీ బాగుంది వెజ్ కానీ. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసరికి కొరియన్ చికెన్. ఇది కూడా చూడడానికి మంచి స్పైసీ లెక్క ఉంది. మిలిటరీ వాటర్ కదా, ఆ మాత్రం స్పైసీ లేకపోతే ఎలా చెప్పండి. ఇది వచ్చేటప్పటికి తందూరి స్టార్టర్ అనమాట. దీని పేరు వచ్చేప్పుడు రేష్మి కబాబ్. దీని పేరు లేగానే చూడడానికి ఇది కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది. నాకు ఎస్పెషల్లీ తందూరి ఐటమ్స్ అంటే స్టార్టర్స్ లో చాలా ఇష్టం. పేరుకు తగ్గట్టే భలే డెకరేట్ చేసి ఇచ్చారు. రెస్టారెంట్ లో తందూరి ఐటమ్స్ కి స్పూన్స్ తో తినాలి అంటారు, కానీ వీటికి స్పూన్స్ తో పని అవ్వదు, డైరెక్ట్ గా చేతితో తినేయడమే. అలా మైనస్ లో ముంచి చాలా బాగుంది, భలే జ్యూసీగా, చాలా అంటే చాలా బాగుంది. రాజు, తందూరి ఐటమ్ ఎలా ఉంది? అనియా, ఈ కొరియన్ చికెన్ ట్రై చేసి ఎలా ఉంది చెప్పు. పెద్ద పెద్ద పీసెస్ అయితే వచ్చాయి, మొత్తం తిని. పెరుగు తగ్గట్టే ఉంది, క్రంచీగా బాగుంది. క్రంచీగా బాగుందా? ఎస్పెషల్లీ సేనాపతిలో నాకు బాగా ఇష్టమైన ఐటమ్ రాగి సంగటి, అలాగే నాటుకోడి పులుసు చాలా ఇష్టం. టేస్ట్ ఇప్పుడు ఎలా ఉందో కూడా చూద్దాం. వీళ్ళు నాటుకోడిని బొగ్గుల మీద కాల్చి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ అరోమా కూడా మనకు తెలుస్తుంది తినేటప్పుడు. ఇలా వేడి రాగి సంగట్లో నాటుకోడి పులుసు పెట్టుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. మొత్తం ఫుల్ గీ ఫ్లేవర్ తో టేస్ట్ చాలా బాగుంది. రాగి సంగతి ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ట్రై చేసిన వచ్చేటప్పటికి సేనాపతిలో స్పెషల్ బ్యాటర్ బిర్యానీ. ఇందులో మనకి చికెన్, మటన్, ప్రాన్స్ మూడిట్లో కాంబినేషన్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. రొయ్యలు అయితే మనకి చాలా పెద్దగా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మటన్ ట్రై చేద్దాం. మటన్ కూడా జ్యూసీగా చాలా బాగుంది. బిర్యానీ అయితే మొత్తం 2 చెప్పాం కానీ నేనైతే స్టార్టర్స్ తోనే ఆపేసా, ఎందుకంటే బిర్యానీ వరకు కూడా వెళ్ళలేదు. నాకు ఇక్కడే ఫుల్ అయిపోయింది. నేను తిన్న స్టార్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది అయితే రేష్మి కబాబ్, చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా నా ఫేవరెట్ డిజర్ట్ అయిన ఆప్రికాట్ డిలైట్. ఎప్పుడు ఇక్కడికి వచ్చేసరి ట్రై చేయాల్సిన ఐటమ్ అయితే ఆప్రికాట్ డిలైట్. నేనైతే తప్పకుండా ట్రై చేస్తా. రావట్లేదు. చాలా బాగుంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. రీసెంట్ గా నేను చాలా టైమ్స్ ఇట్టే వెళ్ళాను, కాకపోతే రోడ్ క్లోజ్ లో ఉండడం వల్ల రాలేకపోయాను. ఇప్పుడైతే ఓపెన్ లో ఉంది కాబట్టి మళ్ళీ విజిట్ చేశాను. ఇక్కడ ఫుడ్డే కాదు, లైటింగ్ కానీ, అంబియన్స్ కానీ, ఉయ్యాలే కానీ, ఇలా ఫౌంటైన్. నైట్ టైం అయితే ఇక్కడ మనకి స్క్రీనింగ్ కూడా వేస్తారు. చక్కగా స్క్రీనింగ్ చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చిన్నపిల్ల అయిపోయింది. వదినా నేను అక్కడ ఖాళీ ఉన్నాను, నేను కూర్చుంటా. మా అన్నయ్య అసలు కదలలేకపోతున్నాడు. నేను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే వీడు. నా పేరు ముఖేష్. అరగంట ముందు నుంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను. ఇరిగిపోతుంది, తిడతారు కూడా. అన్నయ్య, మీరు అందరూ ఎంజాయ్ చేశారా? ఫుడ్ బాగా నచ్చిందా లేదా? అంతా బాగుంది కానీ కారు కొంచెం ఎదరోకి తెప్పిస్తావని నడవలేకపోతున్నాను.